చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉపాధి కోసం బహ్రెయిన్కి వెళ్ళినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడు చనిపోయాడు? 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. 2020 మే నెలలో చనిపోతే ఇంతవరకు ఆ సమాచారం కుటుంబ సభ్యులకు మొన్న మధ్య వరకు కూడా తెలియలా. 5 సంవత్సరాల పాటు ఇంకా అక్కడే ఉన్నాడు, ఇంకా అక్కడే ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడని చెప్పి భావించారు. కాంటాక్ట్ మిస్ అయిపోయింది. కానీ అసలు విషయం ఇప్పుడు తెలిసింది. చనిపోయి 5 సంవత్సరాలు అవుతుందనే విషయం తెలిసాక కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ మృతదేహాన్ని ఎలాగైనా మాకు అప్పగించండి అని చెప్పి కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో మాట్లాడుతున్న పరిస్థితి. అక్కడ బహ్రెయిన్కి వెళ్ళి పని కోసం వెళ్ళినటువంటి వ్యక్తి పేరు శ్రీపాద నరేష్. 5 ఏళ్ళు అవుతుందని చనిపోయి. వారి బ్రదర్ మనకి జూమ్ కాల్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ పరిస్థితి మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి బ్రదర్ ధర్మపురి ఆనంద్ మనతో లైవ్లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఆనంద్ గారు, చాలా బాధ కలిగించే విషయం, 5 ఏళ్ళు అవుతుంది మీ బ్రదర్ అక్కడే చనిపోయిన విషయం మీకు రీసెంట్గానే తెలిసింది. అసలు ఏం జరిగి ఉంటుంది? అక్కడి నుంచి ఏమైనా సమాచారం ఉందా? అసలు ఏమై ఉంటుందన్న సమాచారం మీకు ఇప్పటివరకు ఏమైనా తెలిసిందా? ఎలా సార్ జరిగింది? ఎటువంటి సమాచారం తెలియలేదు సార్ మాకు. మొన్న సోమవారం వచ్చి న్యూస్ పేపర్‌లో చూసి మా ఫ్రెండ్స్ చెప్పే వరకు మాకు అప్పుడు తెలిసింది సార్ మాకు. ఏం చెప్పారు న్యూస్ పేపర్ చూసి? అక్కడ మీ బేరంలో శ్రీపాద నరేష్ మీ తమ్ముడే కదా అంటే అవు అని చెప్పినాక మీకెట్లా తెలుసు అంటే ఇట్లా న్యూస్ పేపర్‌లో వచ్చింది 5 సంవత్సరాల కిందట చనిపోయిండు అని చెప్పేసి న్యూస్ పేపర్‌లో ఇచ్చిందని చెప్పి అనేసరికి మేము చూసే వరకల్లా వాస్తవమే సార్ అది. ఇక్కడ నాగరాజ్ సార్ అని సోషల్ వర్కర్ ఉంటారు సార్. ఇంతకుముందు మేము ఒకసారి కంప్లెయింట్ ఇచ్చినుంటిమి. ఆ సార్ దగ్గరికి పోయేసరికి "దీన్ సార్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు మాకు వాస్తవమేనట" అని చెప్పిండు సార్. సో ఆ తర్వాత మీరు ఏం చేశారు? ఎవరికైనా అధికారులను సంప్రదించిన పరిస్థితి ఉందా? ఎవరితోనా మాట్లాడారా మీరు? సార్. అక్కడ బేరం నుంచెల్లి ఎన్ఆర్ఐ నవీన్ గారు మాట్లాడింది సార్. అలాగే ఇక్కడ భీమిరెడ్డి సార్ కూడా మాట్లాడింది సార్ ఏం చెప్పారు సారు? సార్ ఏం చెప్పిండంటే, మరి ఎట్లా అనుకుంటున్నారంటే సార్ మీరు దయచేసి ఎట్లనేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. మాకు మా తమ్ముని డెడ్ బాడీ తెప్పించేందుకు ప్లాన్ చేయండి సార్. మేము లాస్ట్ చూపు చూసుకుంటాం అని చెప్పేసి అన్నాం సార్. బతిమిలాడినాం సార్. అయితే వాళ్ళేమంటున్నారంటే 5 సంవత్సరాలు అయిపోయింది గదా! ఇప్పటికి అది కుదరదు, ఇక్కడికి తెప్పించుడు కుదరదని చెప్పి అంటుర్రు సార్. ఎందుకని అడగలా? ఎందుకు కుదరదంట? అది బాడీ 5 సంవత్సరాలు అయిపోతుంది, డిస్పోజల్ అయిపోయింది. దాన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టం. కార్గో విమానం కూడా పట్టించుకోదు అని చెప్పి అక్కడ బేరం నుంచెల్లి ఒక సార్ మాట్లాడిండు సార్, ఎంబసీ నుంచెల్లి. ఆ సార్ కూడా చెప్పిండు సార్ ఇదే విషయం. అంటే ఇక్కడ వ్యక్తేనా? ఇక్కడ వ్యక్తేనా అక్కడ మీరు మాట్లాడిన సారు? ఫస్ట్ మాట్లాడింది అక్కడి వ్యక్తి సార్. ఎవరో గాని హిందీలో మాట్లాడిళ్ళు. ఇక్కడొచ్చి మన కమ్మరిపల్లి పక్క పొంటి ఆశా కొత్తూరు సార్, నవీన్ సార్ అని ఎన్ఆర్ఐ అట సార్ అక్కడ. ఇప్పుడు మీ తమ్ముడు ఏ సంవత్సరం వెళ్ళాడండి బహ్రెయిన్‌కి? అసలు ఎందుకోసం వెళ్ళాడు? అక్కడ ఏం పని చేసేవాడు? సార్ అక్కడికి ఉపాధి అంటే గల్ఫ్‌గులా మన కంపెనీ మీద పోయిండు సార్ లేబర్ కింద. 2008లో పోయిండు సార్. 2008లో పోయిండు. 2008లో పోయి 2 సంవత్సరాలు ఉండి వచ్చిండు సార్. 2010లో వచ్చిండు. హ్మ్. వచ్చినాక ఒక 2 నెలలు ఉన్నాడు సార్. 2 నెలలు ఉన్నాక మళ్ళా పోయిండు. హ్మ్. పోయి 2017లో మాకు ఫోన్ చేసిండు సార్. ఓకే. నేను రావాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉపాధి లేదు. నేను రావాలనుకుంటున్నా. నాకు టికెట్ మందం ఒక రూ. 20,000 కొట్టులంటది. ఇక్కడ నుంచి 20,000 పంపించడం జరిగింది సార్. ఓకే. తర్వాత 2017, 18లో మాకు లాస్ట్ ఫోన్ సార్ అదే ఫోన్ ఇగ. 17లో, 18లో ఫోన్ లాస్ట్ ఫోన్ చేసిండు. చేసినప్పుడు ఏం మాట్లాడాడు? అదే సార్ నేను రావాలనుకుంటున్నా 20,000 పంపియలని చెప్పిండు గంతిగ. ఓకే. అదే చివరి కాల్. అదే చివరి కాల్ సార్ మాకు. తర్వాత అసలు కాంటాక్ట్ లేదా? కాంటాక్ట్ లేదు. ఆ నంబర్‌కి మేము ఫోన్ చేస్తే అక్కడ నంబరు నాట్ రీచబుల్ అన్నచ్చుడు. అక్కడ నుంచి బేరం నుంచెల్లి ఇక్కడ మా మెట్పల్లికి సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగినాం. మీ తమ్ముడు మొన్న ఈ మధ్యలో కనపడ్డాడని ఇప్పుడు కనపడతలేడు మాకని చెప్పి అంటే కొంచెం ఎంక్వైరీ చేసి ఆళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసినాం సార్. వాళ్ళు కూడా కనపడతలేదు అనుకుంటూనే పోయిండ్రు సార్ ఆళ్ళు. అసలు ఎలా చనిపోయాడండి? ఏమైంది? సార్ అదే మాకు తెలుసుకోవాలని ఉన్నది సార్. అసలు ఏం జరిగింది? అసలు ఎట్లా చనిపోయిండు మాకు? కనీసం అక్కడ ఎంబసీ సార్ మా తమ్ముడు ఎట్లా చనిపోయిండు సార్ అంటే కూడా మాకు ఆ వివరాలు ఏవి తెలియవు. మేము తర్వాత తెలుసుకొని చెప్తాం మీకని అని అంటుండ్రు. అంటే ఇప్పుడు అక్కడ ఆసుపత్రి రికార్డ్స్ ఉంటాయి గదా! ఆ డెడ్ బాడీ అసలు ఎట్లా వచ్చింది? ఏం జరుగుంటుంది? ఆ రికార్డులను ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది గదా! అక్కడ ఉన్న సార్లు ఏం చెప్తున్నారు? సార్ అదే అడిగినాం సార్. మీరక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తది కదా సార్ ఎట్లా చనిపోయిండు, ఏం కథ అని చెప్పి తెలుస్తది కదా సార్ అంటే, సరే మేము తెలుసుకొని చేత్తాం. ఇప్పుడు అవి ఇప్పుడే కాదు, దానికి ప్రాసెస్ ఉంటది.
మేము తర్వాత చెప్తాం మీకు అని చెప్పి అంటున్నారు సార్ గంతే ఇగ. అంతకు మించి మాట దాటెత్తు తప్ప ఏదైనా క్వాలిటీ ఇత్తలేరు సార్ మాకు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పనులు చేసుకుంటున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వచ్చాడు కదా! ఏం పని చేస్తా ఆ! ఉన్నాడు? ఆ చుట్టుపక్కల ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఎవరున్నారు? మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సమాచారం ఏం చెప్పలేదా? మీతో పంచుకోలేదా? ఒకసారి వచ్చినప్పుడు? పంచుకున్నాడు సార్. కంపెనీ మంచిగానే ఉన్నది, మంచిగానే సాలరీ ఇస్తుంది అని చెప్పి అన్నాడు సార్. మళ్ళా అదే కంపెనీలోకి పోతున్నా నేను అని చెప్పేసి అని ఎళ్ళిపోయిండు సార్ గంతే ఇగ. ఇంకా అంటే ఏమన్నా గొడవలు జరుగుతున్నట్టు గాని, అక్కడ నాకు ఇబ్బందిగా ఉంది గాని, ఇలాంటి విషయాలు ఏమన్నా చెప్పాడా? ఏమన్నా గుర్తుందా మీకు? లేదు సార్, లేదు సార్. ఆ విషయాలు ఏం చెప్పలేడు మాకు. ఓకే. అంతా మంచిగానే ఉన్నది. పెళ్ళయిందండి? కాకపోతే మీ తమ్ముడికి పెళ్ళయిందా? ఆ! అయింది సార్, అయింది సార్. పిల్లలున్నారా? లేరు సార్, పిల్లలు లేరు. పెళ్లయినాక 6 నెలలకి ఎళ్ళిపోయిండు సార్. హుహు. సంవత్సరం. అంతే. ఓకే. సంవత్సరానికి ఎళ్ళిపోయిండు సార్. భా భార్య ఉన్నారు గదా! సార్ భార్య ఉన్నది. భార్యకి ఈ విషయం చెప్పారా? చెప్పినాం సార్, చెప్పినాం. ఆమెకు హ్మ్. అంతగానం తెలవదు సార్ కొంచెం. అంతగానం తెలవదు సార్ మా మా మరదలకు. హ్మ్. చనిపోయిన విషయం ఆ సమాచారం ఇచ్చారా వారి భార్యకంటున్నా? ఇచ్చినాం సార్, ఇచ్చినాం. తెలియజేసాం. ఇప్పుడు ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? చెప్పండి. మీ తమ్ముడు మృతదేహం రావడానికి కొంచెం ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు గదా! 5 సంవత్సరాల నుంచి అవును. మార్చురీలో ఉంది. పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. మళ్ళీ ఈ భారతదేశానికి తీసుకురావాలంటే, తెలంగాణకి తీసుకురావాలంటే ఇబ్బంది ఉందని చెప్పి అక్కడ సార్ చెప్పారంటున్నారు గదా! అవును సార్. ఎలాగైనా తీసుకురావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారా మరి? ఏమన్నా వెసులుబాటు చేస్తున్నాం ఉందా? సార్. అవకాశం ఉందని చెప్తున్నారా? అట్లా అవకాశం లేదట గాని సార్ వీళ్ళొక్కడిని మాత్రం అక్కడికి పంపించి దహన సంస్కారాలకు ఛాన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు సార్ గంతే. ఓకే. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి ఆ దహన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. అంతేగా? అంతే సార్, అంతే సార్. ఓకే. భీమిరెడ్డి సారు ఏం చెప్పారు? సార్ భీమిరెడ్డి సార్ అదే చెప్పిండు సార్. మీకు అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తాం. విజాను టికెట్లు ప్రభుత్వం నుంచి అరేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు సార్ ఒక మాట. మా ఇప్పుడు ఎలా పరిస్థితి మొత్తం చనిపోయాడు అన్న విషయం తెలియాలి గదండీ! ఎలా అదే సార్. చనిపోయాడు? సార్ అది అది అడిగి ఆ విషయం అడిగితే అధికారులు దాటవేస్తుంది సార్ అది. ఏ విషయం అని మాకు క్లారిటీ ఇత్తలేరు. తెలుసుకుంటాం అంటున్నారు గానీ ఇప్పటిదాకా ఏది తెలుసుకుంటలేరు సార్ ఆళ్ళు. సరే మీరైనా అక్కడికి వెళ్లి ఆ దహన కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారు గదా! దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఇచ్చారా? పలానా రోజు రావాలని ఇచ్చింది గాని? సార్. ఇవాళ పాస్‌పోర్ట్ ఎంక్వైరీ స్లాట్‌కి పోయొచ్చిన సార్. 2, 3 రోజులలో పాస్‌పోర్ట్ రాగానే తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు సార్. ఓకే. ఎంతమంది ఎళ్ళొచ్చంటండి? ఏమన్నా చెప్పారా సమాచారం? చెప్పలేరు సార్. ఆ విషయం కూడా చెప్తలేరు. అంటే అక్కడ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని అక్కడ అధికారులతో కూడా మాట్లాడి మీకు సమాచారం ఇవ్వచ్చు. సార్. యాహ్! సో చూద్దాం. ధర్మపురి ఆనంద్ గారు ఫోన్ లైన్‌లో అందుబాటులోకి సార్. వచ్చి మీ తమ్ముడి మృతికి సంబంధించి నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. 1 కాదు, 2 కాదు, సార్. 5 సంవత్సరాల పాటు ఆయన చనిపోయిన విషయం మీకు తెలీదు. మార్చురీలో ఆ మృతదేహం అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అవును. పేపర్‌లో చూస్తే గాని మీ ఫ్రెండ్‌కి ఈ విషయం తెలిసి మీకు చెప్తే గాని ఇది బయటికి రాలా ఈ వార్త. లేదంటే ఆ మృతదేహం ఇంకా అట్లాగే ఉండుండేది. సో సార్. ఏదైనప్పటికీ అక్కడ ప్రభుత్వాలు అనుకుంటున్నాం సార్ మేమింకా. అదేనండి. అదే. సో మేము ఆ! గూడా తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏదో రకంగా మీరక్కడికి వెళ్ళటం గానీ, లేదంటే అటునుంచి ఏమన్నా ఏ చిన్న అవకాశం ఉన్నా మృతదేహం ఇటు తీసుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉన్నా గానీ, మా వంతు సాయం కూడా మేము చేస్తాం. సుమన్ టీవీ ఎప్పుడూ బాధితులకు అండగానే ఉంటుంది. ప్రయత్నం మేము కూడా చేస్తామండి. థాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు. మీ మీ ద్వారా ప్రభుత్వానికి వినతి ఇస్తున్నాం సార్. మా తమ్ముడు అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నన్ను అక్కడికి తీసుకుపోయే ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్. యాహ్! తప్పకుండా. మేము తప్పకుండా అండి. 100% 100% మా ప్రయత్నం ఉంటుంది. మాది కూడా పేద కుటుంబం సార్. మాకు ఇప్పటిదాకా ఇల్లు లేదు. ఒక గుంట జాగా కూడా లేదు సార్. కిరాయితోనే బతుకుతున్నాం. కష్టపడితేనే మాకు ఆహ్, కడుపు నిండుతుంది సార్. ఈ విషయంలో ఎట్లైనా చేసి మాకు సహాయపడండి సార్ ప్లీజ్. తప్పకుండా అండి. తప్పకుండా. సుమన్ టీవీ ఆ ప్రయత్నంలో ఉంటుంది ఇప్పటి నుంచి. థాంక్ యూ. అది ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అవకాశం ఉంటే మృతదేహం ఇక్కడికి రావాలి. లేదంటే మేమన్నా అక్కడికి వెళ్ళి చివరిసారి మా తమ్ముడి మృతదేహాన్ని చూసుకొని అక్కడే అంత్యక్రియలు చేసుకుంటామని చెప్తున్నారు. కానీ అతని ఆవేదన మనకు అర్థమైంది. చాలా పేదరికమైనటువంటి కుటుంబం. అక్కడికి వెళ్ళాలన్నా గానీ డబ్బు అవసరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అంటే గనక వీళ్ళు అక్కడికి వెళ్ళి అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంత డబ్బు కూడా అవసరం ఉంటుంది. ఎవరైనా దాతలు ఈ కుటుంబానికి సహకరించాలి అనుకుంటే సుమన్ టీవీని సంప్రదించండి. తప్పకుండా మీ సాయం వాళ్ళకి అందే విధంగా సుమన్ టీవీ ప్రయత్నం చేస్తుంది.